Hi friends, welcome to my YouTube channel. Observe the question. Find the value of 5,47,527 divided by 82. If 547.527 divided by 0.0082 is equal to x. ఈ వాల్యూ ఎక్స్వే అయితే ఈ వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఇచ్చినటువంటిది ఏదైతే ఇచ్చిండో దాన్ని మనము రేషనల్ నెంబర్గా మారుద్దాం. మరి ఇక్కడ పాయింట్లో ఉన్నట్టయితే ఇది రేషనల్ నెంబర్ అంటే కాదు ఇది. ఎందుకంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. అలా లేదు కాబట్టి మనకి ఇది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్గా మార్చుకోవాలంటే డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చివరిలో ఒక పాయింట్ తర్వాత చివరిలో 0 రాద్దాం. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో కూడా డెసిమల్ పార్ట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రిమూవ్ ద పాయింట్. రిమూవ్ ద పాయింట్ మీన్స్ మల్టిప్లై విత్ 10,000. సో 82 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? సో న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకుంటూ ఇంటూ 10గా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 0 ఉందంటే 10 టేబుల్తో రాసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ లోపల ఈ మొత్తం వాల్యూ ఎంత ఇచ్చిండు? ఇక్కడ మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ వాల్యూని మనం ఏం చేసినాం? ఎక్స్గా మార్చుకున్నాం. అంటే ఇది మొత్తం కూడా ఎక్స్కి సమానం. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ వాల్యూ కావాలి. 10 మల్టిప్లై చేసింది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ x/10. x/10 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.